హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. భైరవం మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. అరాచకం ఊచ కోత ఇంకా వర్డ్స్ సరిపోట్లే, ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనమాట. సో ఇందులో మెయిన్ పాత్ర వచ్చేసి వారాహి అమ్మవారి టెంపుల్, మేబీ అదే అనుకుంటా. దాని గురించి చూపించడం జరిగినట్టుంది సినిమాలో. అండ్ దాని చుట్టూనే సినిమా స్టోరీ అంతా జరుగుతుంది. ఆబ్వియస్లీ తెలిసిన విషయమే. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అంటే ఇప్పుడు టెంపుల్, అమ్మవారు, హీరో యాక్షన్స్ ఇవన్నీ ప్లేసెస్, హీరో మారిండొచ్చు, ఇవన్నీ మారిండొచ్చు, కానీ స్టోరీ లైన్ ఉంది. లైన్ చూసారు కదా. సో అది ఓకే, రెగ్యులర్ యాక్షన్ మూవీని అయినా కూడా స్క్రీన్ ప్లేని ఎలా తీసుకెళ్తారు, ఏ విధంగా వీళ్ళు ఉన్న ముగ్గురు హీరోలను ఎలా చూపించగలుగుతారు అన్నది ముఖ్యం అనమాట సినిమాలో. సో భైరవంలో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే డైరెక్టర్ వచ్చేసి విజయ్ కనకమేడల. ఈయన ఫస్ట్ సినిమా వచ్చేసి డైరెక్టర్గా నాంది, అల్లరి నరేష్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చిన ఉగ్రం, అది కూడా సినిమా బాగుంది. ఈ సినిమాలు తీసిన 2 సినిమాలు కూడా చాలా డిఫరెంట్ ప్లాట్స్ ఉంటాయి. చాలా డెప్త్ ఉంటుంది మూవీస్లో, క్యారెక్టరైజేషన్స్ కానీ ఆ సినిమాలు 2లో కూడా. సో విజయ్ కనకమేడల యాజ్ ఎ డైరెక్టర్ కొంచెం సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. అంతకుముందు కో డైరెక్టర్గా వర్క్ చేశారు. దానికి ముందు అసోసియేట్గా కూడా చేశారు అనమాట. మిరపకాయకి అసోసియేట్గా చేశారు ఫస్ట్ మూవీ. ఆ తర్వాత రామయ్య వస్తావయ్య, డీజే అండ్ సుబ్రహ్మణ్యం ఫర్సేల్, వీటన్నిటికీ కో డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డైరెక్టర్గా థర్డ్ మూవీ ఇది భైరవం అనమాట. భైరవం బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్ అండ్ నారా రోహిత్, వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తున్న ఒక యాక్షన్ ప్యాక్డ్ ఫుల్ రొటీన్ అని చెప్పలేం, కానీ రెగ్యులర్గా నడిచే ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చూసినంత ప్రకారం అంటే యాక్షన్ ప్యాక్డ్ అంటే యాక్షన్స్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాసు జయజానకి నాయక తర్వాత చాలా గ్యాప్ చేసిన సినిమాలు కూడా పెద్దగా కనపడలేదు. బట్ హిందీలో కూడా ఒక సినిమా చేయడం జరిగింది, ఛత్రపతి రీమేక్. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది అక్కడ, సో సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ రీఎంట్రీ ఇన్ తెలుగు అనమాట. సో మంచు మనోజ్ కూడా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీఎంట్రీ అని అనుకోవాలి. అండ్ మళ్ళీ మన నారా రోహిత్ కూడా కొంచెం గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు ఇప్పుడైతే. సో వీళ్ళు ముగ్గురు కలిసి నటించడం అనేది ఒక విషయం అయితే, వీళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద మ్యాటర్ ఇది. ఎందుకంటే ఒక డైరెక్టర్గా ముగ్గురు హీరోలను పెట్టి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే చాలా మ్యాటర్ ఉండాలి. సో ఆ మ్యాటర్ అయితే ఈ డైరెక్టర్కి ఉందని నేను అనుకుంటున్నా. యాక్షన్ సీక్వెన్స్లు, ముగ్గురు బాడీలు యాక్షన్కి పర్ఫెక్ట్ యాప్ట్. చెప్పాలంటే ముగ్గురు పర్ఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్లు దింపేయగలరు. మనోజ్ అన్న గురించి మనకు తెలిసిన విషయమే, యాక్షన్ మస్తు చేస్తాడు, రియల్ స్టంట్స్ కూడా చేస్తాడు. అలాగే తనకు తను యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫీ కూడా చేసుకోగలుగుతాడు. అలాంటి సత్తా ఉన్న ఆర్టిస్టు మన మనోజ్ అన్న. అలాంటిది ఇలాంటి సినిమాలో ఇంకొక హీరోతో కలిసి చేయడం దానికి ఒప్పుకున్నవే పెద్ద గొప్ప విషయం. అండ్ నారా రోహిత్ ఇంత యాక్షన్ ప్యాకెట్ చేయలే, కానీ చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి చాలా డెప్త్ ఉంటాయి. చాలా డిఫరెంట్ ప్లాట్స్ ఎంచుకుంటాడు అనమాట స్టోరీ కూడా. అలాంటి స్టోరీస్ చేసిన నారా రోహిత్ కంప్లీట్ యాక్షన్ జోన్లోకి వచ్చాడు ఈ సినిమాతో నాకు తెలిసి. చూద్దాం మరి. అలాగే బెల్లంకొండ శ్రీనివాసు ఆల్రెడీ జయజానకి నాయకులు ఫుల్ యాక్షన్ మూవీ. ఆల్రెడీ ఆ బాడీ కట్అవుట్ యాక్షన్కి బాగా సెట్ అయిపోతుంది. సో అది వేరే. మరి ఇది డిఫరెంట్ ప్లాట్, మరి చూడాలి. ప్యూర్ మాసీ లుక్లో, రగ్గడ్ లుక్లో కనిపిస్తున్నాడు మా సురేష్ కూడా, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా. చాలా బాగా అంటే వీళ్ళ ముగ్గురిని ఏ విధంగా హ్యాండిల్ చేశాడనేది సినిమా చూస్తే కానీ తెలియదు. అండ్ డైరెక్టర్ మీద యొక్క నమ్మకం ఏంటంటే నాంది అండ్ ఉగ్రం తీసుకెళ్లిన విధానము, ఆ స్క్రీన్ ప్లే కానీ, సినిమా చూపించిన విధానం కానీ, హీరో క్యారెక్టర్ డెప్త్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ట్రైలర్లో భైరవం ట్రైలర్ చూసిన ప్రకారం అయితే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ చాలా బాగున్నాయి. స్టోరీ రొటీన్గా ఉన్నా స్క్రీన్ ప్లే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే అంటే స్టోరీ నేను ఇలా ఉంటుందని పర్ఫెక్ట్గా చెప్పలేం. ఒక టెంపుల్ చుట్టూ తిరిగే స్టోరీ. ఆల్మోస్ట్ ఒక టెంపుల్కి వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. అన్నదమ్ముల క్యారెక్టర్ అనుకుంటా. సో అలా వెళ్తున్న ఒక గుడికి, దాని గుడిమాన్యం మీద ఒకడు వచ్చి కన్నేయడము, ఆ గుడిమాన్యం గురించి ఒకరి నుంచి ఎంట్రీలు ఇచ్చి అంటే దాని గురించి ఒక్కొక్క క్యారెక్టర్ ఎంట్రీస్ అవుతాయి. పైన మెయిన్గా ఒకడు ఉంటాడు, వాళ్ళ కింద వాడు ఊర్లో వాడొకరు, లేదంటే వాని కింద ఇంకొకడు బయట నుంచి ఉంటే వాడిని ఒకరిని దింపడము, దాని గురించి తెలుసుకొని ఆ మాన్యం లాక్కోవడానికి ట్రై చేయడము, ఇదే జరుగుతూ ఉంటుంది నాకు తెలిసి ఆ చూపించిన ప్రకారం అయితే ట్రైలర్లో. అండ్ యాక్షన్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. లాస్ట్ షాట్ చూసాను ట్రైలర్లో, ఇది ఇప్పుడు చూస్తేనే అలా ఉంది. మరి థియేటర్లో చూస్తే ఖచ్చితంగా గూస్ బంప్స్ అనుకుంటా, అంత బాగున్నాయి. ఈ 3 కట్అవుట్స్ యాక్షన్ ప్యాకెడ్ కట్అవుట్స్, యాప్ట్ ఫర్ యాక్షన్. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. సినిమా అయితే May 30th రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వీకే. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి ఏంటనేది మాట్లాడుకుందాం.
హోప్ ఫర్ మనోజ్ అన్నకి సక్సెస్ కావాలి, రోహిత్కి సక్సెస్, రోహిత్ అన్నకి సక్సెస్ కావాలి, బెల్లంకొండ శ్రీనివాస్కి అయితే చాలా పెద్ద సక్సెస్ కావాలి లైఫ్లో. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు చేయడము, పెద్దగా సక్సెస్ కాకపోవడము, టచ్ చేయడము, యాక్షన్ యాక్చువల్గా ఏంటంటే కొంచెం ప్రాబ్లం, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా కనపడవు అనే ఒక ప్రాబ్లం అయితే, అదొక మైనస్ అయితే చాలా మంది కనపడింది. ఇంత ముందు కూడా దీని గురించి చాలా మంది ట్రోల్ చేశారు, ఒకటే ఎక్స్ప్రెషన్ అన్నిటికని. సో అది ఈ సినిమాలో చేంజ్ అయిందని అనుకుంటున్నా. సో డైరెక్టర్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ విషయం మీద. యాక్షన్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా యాక్టింగ్ చేశారు. సీన్స్ ఇంటర్వెల్ ఇంటర్వెల్కి ఇంటర్వెల్ బ్రేక్ దగ్గర ఉంటుంది సీన్, చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ చాలా బాగా చేశాడు, ఎక్స్ట్రాడినరీ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది అనమాట. సో చూద్దాం మరి సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అన్నది. సో ట్రైలర్ చూడకపోతే ట్రైలర్ చూడండి, మీకు ఏమనిపించింది అనేది కింద నాకు కామెంట్లో చెప్పేసాను అనమాట. మరి సినిమా వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అందరికీ స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.